బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జూన్ 3 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తున్నట్లు సీబీఐ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. లిక్కర్ పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన 2 కేసుల్లో కవిత కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. ఈడీ ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకున్న సీబీఐ కోర్టు జూన్ 13 వరకు రిమాండ్ పొడిగించింది. కవితను సీబీఐ కోర్టులో వర్చువల్ గా హాజరుపరిచారు అధికారులు. సీబీఐ కేసులో కవిత రిమాండ్ పొడిగించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను జూన్ 3వ తేదీ వరకు కూడా పొడిగించారు. సిబిఐ కేసులో జూన్ 3వ తేదీ వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ రాజధాని కోర్టు తీర్పించింది. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కోర్టు జడ్జి కావేరి బవేజా ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. ఎమ్మెల్సీ కొంత కవిత జ్యుడిషియల్ రిమాండ్ ఈ రోజుతో ముగియడంతో ఈ రోజు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు వర్చువల్ గా హాజరుపరచడం జరిగింది. జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఈమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. దర్యాప్తు కొనసాగుతున్నందువల్ల మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించాలంటూ సిబిఐ, ఈడీ అధికారులు కోర్టును కోరడం జరిగింది. దర్యాప్తు సంస్థ విజ్ఞప్తి మేరకు జూన్ 3వ తేదీ వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్టుగా న్యాయస్థానం ప్రకటించింది. అయితే 8,000 పేజీలకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు 8,000 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఆ ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకునే అంశం పైన మరికొద్ది సేపట్లో కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒకవేళ ఆ ఛార్జ్ షీట్ కనుక పరిగణలోకి తీసుకుంటే ఆ ఛార్జ్ షీట్లు ఏమున్నాయి, కవిత మీద ఏ అభియోగాలు చేశారు అన్నది కూడా స్పష్టంగా తెలిసొస్తుంది. అయితే కవిత కింగ్ పిన్ అన్నది పదే పదే ఈడీ, సిబిఐ విచారణ సందర్భంగా చెప్తూ వచ్చారు. మొత్తం 100 కోట్ల రూపాయలను కవితే సమకూర్చారు. సౌత్ గ్రూప్ లో ఉన్నటువంటి మిగతా పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధం లేదు. పెద్దగా కవితే ఆ పార్ట్నర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ 100 కోట్లను ఆప్ నేతలకు వాళ్ళు చేశారు అన్నది సిబిఐ, ఈడీ చేస్తున్నటువంటి ఆరోపణ. మరి ఛార్జ్ షీట్ ఏముంది అన్నది మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది.